ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ మధ్య ఒక దగ్గర మాట్లాడుతూ వారన్నమాట. 100కు పైగా అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నామని అంటున్నారు. అంతకుముందు ఆయన అధికారం తమదే అని పదే పదే అంటూ ఉన్నారు. బహుశా వారికున్న అంచనా ఏమిటి? మైండ్ గేమా? లేకపోతే గనుక ఓ నిర్దిష్టంగా ఒక అంచనా ఉన్నదనుకోవచ్చా? 117 సీట్లనేది ఇప్పుడున్న అసెంబ్లీలో 117 అని కాదు ఆయన ఉద్దేశం. డీలిమిటేషన్ జరుగుతుంది. 180 దాకా సీట్లు తెలంగాణ అసెంబ్లీలో వస్తాయి. దాంట్లో 117 గెలుస్తా అన్నాడు. అంటే అంత పెద్ద నెంబర్ ఏమి కాదు అది. అంటే ఒక ఇంకా 60 సీట్లు 65 సీట్లు ప్రతిపక్షాలకు వదిలిపెట్టాడు ఆయన. అదొక పక్కన అన్నాడు. వెంటనే మళ్ళీ ఏం ఆలోలేదు చూడలేదు అన్నట్టుగా సర్వేలు చేసి ఎవరు గెలుస్తారు, ఇన్ని గెలుస్తారు, అన్ని గెలుస్తారు అని చెప్పడం తప్పని మళ్ళీ ఇంకొక మీటింగ్లో అన్నాడు ఆయన వెంటనే. అదేమో తమ గురించి చెప్పుకునేటప్పుడు అన్నాడు, ఇది ఇతరుల గురించి విమర్శించేటప్పుడు అన్నాడు. ఎవరికైనా ఏ అధికారంలోనో ఏ ప్రభుత్వానికైనా వచ్చే ఎన్నికల్లో తాము ఇంకా కంఫర్టబుల్గా గెలుస్తామని చెప్పుకోవడం సహజం. అట్లాగే ఆయన చెప్పుకుని చాలా కాన్ఫిడెన్స్ని ప్రకటిస్తున్నాడు. అంత కాన్ఫిడెన్స్ను అసర్షన్ ప్రకటించడం ద్వారా ఒక మైండ్ గేమ్, ప్రతిపక్షాలతో ఒక మైండ్ గేమ్, నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, కంఫర్టబుల్గా వచ్చేసారి కూడా గెలుస్తానని చెప్పడం అతని ఉద్దేశం. అది ఓకే, రాజకీయాల్లో అది సహజమైన విషయం. కానీ కాళేశ్వరం నీళ్ళ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కొంచెం మాటలు ఎట్లాగో బూతులు వస్తున్నాయి అవి. ఇందులో ఎవరు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఏది నిజంగానే రైతులకు మేలు చేసే అంశం? ఈ మొత్తం విషయంలో ఈటెల మాట్లాడింది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. ఈటెల రాజేందర్ మాట్లాడింది. ఆయన చెప్పినంతో ఆయన పార్టీ పూర్తిగా ఏకీభవిస్తుందో లేదా కొంచెం వ్యక్తిగత స్థాయిలో చెప్పాడో మనకు తెలియదు. కానీ రాజేంద్ర అంటుంది ఏంటంటే, సరే అవినీతి జరిగింది అంటున్నావు, అవినీతి జరిగితే దాని మీద విచారణ చేయి, మనకి బాధ్యులు అనిపించిన వాళ్ళని అరెస్ట్ చేయి, కేసులు పెట్టుకో, కానీ నీళ్ళు ఎందుకు ఆపుతున్నావు, నీళ్ళని ఎందుకు వాడుకోవట్లేదు? ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు మీద విమర్శలు వచ్చినా కూడా ఆ ప్రాజెక్ట్ అనేది ఒక వ్యవస్థ కదా, ప్రజల సొమ్ముతో నిర్మాణమైన ఒక వ్యవస్థ ప్రాజెక్ట్ అనేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు కదా, అక్కడి నుంచి మన బసవరాజ్ సాగర్ దాకా విస్తరించిన అనేక రిజర్వాయర్ల వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని ఎందుకు పడవ పెడుతున్నావు? దానికి ఏంటి కారణం? అది సరైనది కాదు అని చెప్పింది, అది కరెక్ట్ పాయింట్. మరి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ని, కేసీఆర్ని వీళ్ళందరినీ దోషులుగా నిలబెట్టదలుచుకుంటే దానికోసం నీళ్ల వాడకాన్ని ఆపక్కర్లేదు. అక్కడి నుంచి నీటి పంపు చేసినంత, మేడిగడ్డ బ్యారేజ్కి డ్యామేజ్ అయినంత మాత్రాన నీళ్లు పంపు చేయటం ఆపాల్సిన అవసరం లేదు. అసలు నీళ్లు స్టోర్ చేయకుండానే పంపు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లడ్ ఫ్లోకి, అది వీళ్ళు చెప్తున్న విషయం. ఇంకోవైపున దాని నుంచి అనేక అనుబంధ విషయాలు కూడా వస్తాయి కదా. ఒక పక్కన పట్టిసీమలో అంత అన్ని పట్టిసీమ లిఫ్ట్ దగ్గర అంత పెద్ద ఎత్తున నీళ్లు ఎత్తిపోస్తున్నారు. ఎత్తిపోయడం కోసం ఈయన ఇక్కడ ఆపాడా? ఇప్పుడు ఒక నెరేటివ్ ఉంది కదా. రేవంత్ రెడ్డి ఏంటంటే చంద్రబాబుగా ఆయన సన్నిహితుడు, ఆంధ్ర ప్రాంతం పట్ల అనుకూలత ఉన్నవాడు, తెలంగాణ ప్రాంతం మీద వ్యతిరేకత ఉన్నవాడు. కాబట్టి ఆయన తెలంగాణ ప్రయోజనాల్ని కూడా పక్కన పెట్టి ఆంధ్ర వాళ్ళకు మేలు చేస్తాడు, చంద్రబాబు చెప్తే ఏదైనా చేస్తాడు అనేది ఒక నెరేటివ్, ఒక ఒక విమర్శ, ఒక అభిప్రాయం, ఒక ఇంప్రెషన్ అయితే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మొన్న పట్టిసీమలో పంపు చేస్తున్న ఫోటోలు పేపర్లో వచ్చేసరికి హరీష్ రావు గారితో సహా అనేక మంది ఆ నీళ్ళ కోసం ఈ నీళ్ళు ఆపినావా అంటే, ఈ నుండి ఒకవేళ మేడిగడ్డ గేట్లు తీసేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ ఇవన్నీ సామాన్య ప్రజలకి ఈ టెక్నికల్ విషయాలు పూర్తిగా అంతా అర్థం కావు. ఎందుకు ఒక ప్రాజెక్టుని వినియోగంలో లేకుండా ఎందుకు ప్రభుత్వం ఆపింది? అవినీతి వల్లే ఇదంతా జరుగుతుంది, కేసీఆర్ అవినీతి వల్ల ఇదంతా జరిగింది అని అనుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కాదు, ఈయన ఊరికే ప్రజల మీద కక్ష కట్టి లేదా పరాయి రాష్ట్రం ప్రయోజనం కోసం మాత్రమే కాళేశ్వరం నీటిని ఉపయోగించట్లేదు అని ప్రతిపక్షం బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. వీటి మధ్యలో ప్రజలు గమనించాల్సిందంటే, నీళ్ళు అనేవి ప్రజలకి, వ్యవసాయదారులకి, సాగునీరైనా ఏదైనా ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీరు కూడా సంక్షోభం వస్తుందని చెప్తున్నారు. అవును, ఎందుకంటే మిషన్ భగీరథ కూడా నీళ్లు కావాలి కదా, అది కూడా ఎఫెక్ట్ అవుతే చాలా ఇబ్బంది కలుగుతుందన్నారు. ఇది ప్రజలు దీన్ని కేవలం రాజకీయంగా చూడరు. నీళ్ళు అనేది చాలా నిత్యావసరమైన వస్తువు, అది పంటలు పండించడానికైనా తాగటానికైనా.
దీంట్లో ఈ రాజకీయం ఏంటి, ఇద్దరు దీంట్లో పోటాపోటీగా ఉండటం ఏంటి, ప్రజలు దీన్ని హర్షిస్తారా అనేది ఒక విషయం. ఇంకోటి, ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎందుకు ఆపుతున్నాడు, ప్రజల్లో అయితే ఆయన ఫేర్గా ఉన్నాడనే అభిప్రాయం కలగట్లేదు. ఓకే, ఎవరు ముఖ్యమంత్రి అట్లాగని కాళేశ్వరం విషయంలో ఏం అవినీతి జరగలేదని కానీ, కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వం క్లీన్గా ఉందని కానీ అనట్లేదు. అవినీతి జరిగినా, డబ్బులు సైఫన్ అయినా, వాళ్ళ అమ్మాయి కవిత చెప్పినట్టుగా మరి ఆ కాంట్రాక్టర్లు ఎందుకు విరాళాలు ఇచ్చారంటే దీంట్లో ఏదో మతలబు ఉందని అనుకున్నా కూడా ఒక స్ట్రక్చర్ అయితే ఉంది కదా, అక్కడ నిర్మాణం అయితే ఉంది, ఒక ప్రాజెక్ట్ ఉంది, పంపులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, నీళ్లు కూడా వచ్చి ఉన్నాయి, కనపడుతున్నాయి కదా. కనపడితే ఒక అసెట్ అయితే క్రియేట్ అయింది. ఆ అసెట్కి ఎంత ఖర్చు కావాల్సింది, ఎంత అయింది అనే దాంట్లో వివాదం ఉండొచ్చు. కాబట్టి ఆ క్రియేట్ అయిన అసెట్ని ప్రజల ఒకరి మీద, పాత ప్రభుత్వం మీద కక్షతోటి దాన్ని వినియోగంలోకి పెట్టకుండా ఉండటం అనేది తప్పు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆయన అనుకున్నట్టుగా ఈ నీళ్ల వల్ల ఇబ్బంది వస్తే కేసీఆర్ మీద కోపం వస్తుంది, కోపం పెరుగుతుంది అని అనుకుంటున్నాడు, కానీ అది జరగదు. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి మీదనే. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఎంతకాలం ఆయన నీటిని అట్లా ఆపుతూ ఉంటాడో, ఆపుతూ ఉంటామంటే నీటిని అలో చేస్తూ ఉంటాడో, ప్రజల కోసం పంపు చేయకుండా ఉంటాడో అంతకాలం ఆయనకే వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ రాజకీయంలో ఇప్పటి నుంచి నష్టపోయేది ఇంతకుముందు వరకు జరిగింది. ఆయన కమిషన్ వేయడం, విచారణ జరగటం, ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు కాళేశ్వరంలో కొంచెం ఏదో మతలబు ఉందని. కానీ ఇప్పుడైతే, ఇప్పుడున్న స్థితిలో అయితే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రజాభిప్రాయానికి దారితీస్తుంది ఇప్పుడున్న దాన్ని. అది సరే, ఇక్కడ ఈ 2.5 ఏళ్ల కాలంలో ఈ రెండు పక్షాల మధ్య హోరాహోరీ మాటలు, పాత వాటిని మళ్ళీ తీసుకొని రావడం ఉంది కదా. ప్రజలు ఏ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అక్కడక్కడ గ్రామీణ ప్రాంతం కొంత టీఆర్ఎస్కు అనుకూలంగా మల్లుతుంది వాతావరణం అనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది. కేసీఆర్ కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజలు డోలాయమానంలో ఉన్నారనే ఆర్గ్యుమెంట్ ఉన్నది. నిజంగానే సమాజ స్థితి ఎట్లా ఉన్నది? సమాజ స్థితి ఓవర్నైట్ ఏది మారదండి. అట్లాగే మారకుండా అట్లాగే ఉండదు. అది క్రమానుగతంగా చేంజ్ అనేది వస్తుంది. ఒక ప్రభుత్వాన్ని వద్దనుకొని ఇంకో ప్రభుత్వాన్ని ఎంచుకున్నప్పుడు సాధారణంగా మూడ్ ఎట్లా ఉంటుందంటే, కొత్త ప్రభుత్వం విషయంలో సహనం ఎక్కువ ఉంటుంది, పాత ప్రభుత్వం విషయంలో వాళ్ళకి ఏ అసంతృప్తి ఉందో దాన్ని తొందరగా మర్చిపోరు. ఓకే. కాబట్టి మొదటి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏమిటంటే చూద్దాం, వేచి చూద్దాం అనుకోవటం. వీళ్ళు కాకపోయినా పాత వాళ్ళు మాత్రం ఏం బాగా చేశారులే అని ఇద్దరి పట్ల కొంతకాలం అయిన తర్వాత కొత్త ప్రభుత్వం పట్ల అనుకూలత, పాత ప్రభుత్వం వ్యతిరేకత కొనసాగుతుంది. కొంతకాలం అయిన తర్వాత ఇద్దరూ అంతే లేని అభిప్రాయం వస్తుంది. తర్వాత సగం దారికి వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం తప్పుల్ని మర్చిపోయి కొత్త ప్రభుత్వం విమర్శ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 3వ దశలోకి వచ్చింది. 2.5 సంవత్సరాలు దాటింది కాబట్టి ఇప్పుడున్న స్థితి ఏంటంటే ప్రభుత్వం మీద అసంతృప్తి పెరుగుతుంది, అనేక విషయాలు పెరుగుతుంది. అది ఇక పెరుగుతోంది కాబట్టే చేయలేకపోయిన రైతు బంధులు ఇటువంటివన్నిటిని మళ్ళీ ఏదో రకంగా పునరుద్ధరించడానికి, అంత స్థాయిలో కాకుండా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి చేస్తుంది కానీ సరిపోదు. ప్రజల్లో అయితే ఒకప్పుడు బీఆర్ఎస్ని ఓడించినప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు. అయితే అది ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్కే అనుకూలంగా పరిణమిస్తుందా, దీంట్లో 3వ పక్షం బీజేపీ ఉంది కదా, అది ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది? అయితే పెద్ద క్రియాశీలంగా లేదు బీజేపీ రాష్ట్ర రాజకీయాల విషయానికి వచ్చేసరికి. చాలా ముఖ్యమైన విషయాల్లో కూడా వాళ్ళు దాన్ని ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, చొరవగా ఉండట్లేదు. కాబట్టి అది బీఆర్ఎస్కి అనుకూలంగానే అది పరిణమించే అవకాశం ఉంది. ఇదే పద్ధతిలో కొనసాగితే మాత్రం, వాళ్ళ తీరు మారకుంటే, ప్రభుత్వం తీరు మారకుంటే అది బీఆర్ఎస్కి అనుకూలంగా పరిణమించే అవకాశం ఉంది.